ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, అనుదిన ఈ వాగ్దాన ఈ కార్యక్రమాలను వీక్షించడం ద్వారా ఆధ్యాత్మికంగా మనం బలాన్ని పొందుతాం, మానసిక నెమ్మది ధైర్యాన్ని మనం పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, మానసిక ఆదరణ కూడా మనం పొందుకోగలం. దయతో ప్రతి ఒక్కరూ ఈ వాగ్దాన కార్యక్రమాలను వీక్షించండి, ఆత్మీయ మేలు పొందండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాల ద్వారా ప్రభు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మరి మీరు ప్రార్థనాపూర్వకంగా పొందుకుంటూ ప్రభువులో మీ యొక్క విశ్వాసాన్ని కడవరి దినాల్లో నమ్మకంగా కొనసాగించుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీ నిమిత్తమై, మీ యొక్క ప్రార్థనా విన్నపాల నిమిత్తమై భారముతో దేవుని సందులో మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అనేక కార్యాలతో మరి ఆయన కృపలో మిమ్మలను ఆయన వర్ధల చేస్తూ ముందుకి ఆయన నడిపిస్తున్నాడని ప్రభు సేవకులుగా మేము నమ్ముతూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. యేస్కేలు గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనమునై ఉన్నది. ఈ వాగ్దానం ఈ వచనాన్ని మరి నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానమును ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ యొక్క వాగ్దానం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయకృత్యములన్నిటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కూలకుండను, క్షామమునకు చావకుండను, తెగులు తగలకుండను నేను వారిలో కొందరిని తప్పించదను అని దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి యేస్కేలు ప్రవక్త ద్వారా యూదులలో కొందరి విషయమై, ఇశ్రాయేలీయులలో కొందరి విషయమై ఇచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానమును మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. చావునకు నియమింపబడిన వారు చావుకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవాలనని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు చంపుటకు ఖడ్గమునకును, చీల్చుటకు కుక్కలు తినివేటకును, నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నానని దేవుడు చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ప్రతి శిక్షను సంపూర్ణముగా నెరవేర్చుదనని ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియపరిచినటువంటి దేవుడు యేస్కేలు ప్రవక్త పరిచర్య కాలానికి వచ్చేటప్పటికి ప్రియా దేవుని బిడ్డలారా, తాము చేరిన అన్యజనులు అని చెప్పుచు, ఇంతకీ వీరు చేరే అన్యజనులు కాదు ప్రియా దేవుని బిడ్డలారా, వీరిని చెర సంబంధులుగాను తీసుకుని వెళ్ళే అన్యజనులు, వీరు బబులోనీయులు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఇశ్రాయేలీలను యూదులను చెర సంబంధులుగా తీసుకుని వెళ్ళేటటువంటి అన్యజనులు ఎవరంటే బబులోనీయులు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే బబులోను వారు తీసుకుని వెళ్ళినటువంటి ఆ ఒక వారే అన్యజనులని కూడా బబులోనీయుల విషయమై చెప్పబడుతుంది. వారి మధ్య మరి యెహోవా నామాన్ని ఇప్పుడు ఈ కొందరు, అంటే యూదుల్లో కొందరు, ఇశ్రాయేలు కొందరు తెలియపరచాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అన్యజనులైనటువంటి బబులోనీయుల మధ్యలో చెర సంబంధులుగా ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలీయులు వారు ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది ఇశ్రాయేలీయులను, కొంతమంది యూదులను సంపూర్ణ శిక్షలకు దేవుడు అప్పగించక వారిలో కొందరు ఖడ్గము చేత మరణము నొందకుండునట్లును, క్షామమునకు చావకుండునట్లును, తెగులు తగలకుండునట్లు దేవుడే చేసి కొందరిని తప్పించదనని వాగ్దానం ఇచ్చుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే వీరిని దేవుడు ఈ విధముగా కాపాడుటకును
తప్పించుటకును ప్రధాన కారణం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, వీరి హేయ క్రియలను బట్టే దేవుడు వీరిని బబులోనీలకు చెర సంబంధులుగా అప్పగించాడు అని తెలియజేయాలి. ఎవరు అంటే ఈ యొక్క అప్పగించబడిన ఇశ్రాయేలీలు, అదేవిధముగా యూదులు. ఆ ఇశ్రాయేలీలో కొందరు, ఆ యూదుల్లో కొందరు మమ్మల్ని దేవుడే మీకు అప్పగించాడు, మా దేవుని పేరు యెహోవా అని బబులోనీయులకు వారు తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, తద్వారా ఇశ్రాయేలు దేవుడు వారికి మరి తెలియపరచబడాలి. ఆయన న్యాయవంతుడని తెలియజేయబడాలి. ఎవరికంటే బబులోనీయులకి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియులారా, మరి ఇశ్రాయేలీల దేవుని గొప్పతనం అన్యజనులకు తెలియపరచబడినట్లు దేవుడే వారి మీద బబులోనీయులకు జయమును ఇచ్చాడని ఇశ్రాయేల్లో కొందరు, అదేవిధముగా యూదుల్లో కొందరు అక్కడ తెలియజేసేటటువంటి పనిలో దేవుడు వారిని వాడుకోబోతున్నాడు. ఎవరని అంటే ఇశ్రాయేలీలను, యూదులను అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇలా తెలియజేయడానికి వీరిలో కొందరికి అద్భుతమైనటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ కృప కూడా ఆయుష్ రూపంలో వారికి అనుగ్రహించబడుతుంది. ఎవరికి అంటే యూదుల్లో కొందరికి, ఇశ్రాయేలీల్లో కొందరికి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నామం, ఆయన గొప్పతనం మరి ఆనాడు ఇశ్రాయేలు కొందరి ద్వారా, ఇశ్రాయేల్లో మరి కొందరి ద్వారా, యూదుల్లో కొందరి ద్వారా బబులోనీయులకు తెలియపరచబడేటటువంటి రీతిలోనే దేవుడు వారిని కొన్ని మరి ఆ ఇబ్బందికరమైనటువంటి వారికి కీడుకరమైనటువంటి పరిస్థితుల్లోంచి, ప్రమాదకరమైన పరిస్థితుల్లోంచి, మరణకరమైన పరిస్థితుల్లోంచి వారిని తప్పించి దేవుడు వారి మధ్య వాడుకొని మహిమ ఆయన పొందబోతున్నాడని ఈ వాగ్దానములో మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుడు వారి మధ్య మహిమ పొందినట్లు కూడా ఈ వాగ్దాన నెరవేర్పులో మనం చూస్తూ ఉంటాం. అయితే ఆనాడు ప్రియా దేవుని బిడ్డలారా, యూదుల్లో కొందరిని, ఇశ్రాయేల్లో కొందరిని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు బబులోనీయుల మధ్య ఆయన నామము తెలియపరచబడు నిమిత్తము, ఆయన న్యాయవంతుడని తెలియపరచబడుట నిమిత్తము, మరి ఇశ్రాయేలీల యొక్క దోషాలు, అతిక్రమాలే మరి వారు ఆ ఇశ్రాయేలు మీద, యూదుల మీద జయం పొందడానికి కారణమని ఈ విషయాలు తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన జయము కలిగిన దేవుడని బబులోనీయులకు తెలియపరచబడు నిమిత్తమై దేవుడు ఆనాడు మరి యూదుల్లో కొందరిని, ఇశ్రాయేలు కొందరిని దేవుడు వాడుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వారిని దేవుడు ఏం చేశాడంటండి, మరి 3 రకాలైనటువంటి మరి హానికరమైన, కీడుకరమైన పరిస్థితుల్లోంచి దేవుడు వారిని తప్పించి వారి మధ్య వాడుకున్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ప్రభు మీతో మాట్లాడుచు ఉన్నాడు. ఏమని మాట్లాడుచు ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇతర విశ్వాసాలకు చెందిన వారికి మరి మీరు విశ్వసించిన యేసయ్య నామము వారికి తెలియపరచబడినట్లు, ఆయన గొప్ప శక్తి తెలియపరచబడినట్లు, ఆయన గొప్ప కార్యాలు తెలియపరచబడినట్లు, ఆయన గొప్పతనము తెలియపరచబడినట్లు, ఆయన పరిశుద్ధత తెలియపరచబడినట్లు, ఆయన నీతి తెలియపరచబడినట్లు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనే నిజమైనటువంటి ఏకైక దైవత్వం అని తెలియపరచబడినట్లు, ఆయనకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమని మీ జీవితంలో ప్రభు చేసిన కార్యాల ద్వారా తెలియపరచబడినట్లు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మిమ్ములను ప్రియా దేవుని బిడ్డలారా 3 రకములైనటువంటి ప్రాణాంతకమైనటువంటి పరిస్థితుల నుండి తప్పించి ప్రియా దేవుని బిడ్డలారా, ఇతర విశ్వాసాలకు సంబంధించినటువంటి వారి మధ్య వాడుకుందునని ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేల్లో కొందరికి, యూదుల్లో కొందరికి ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ద్వారా ప్రభువు ఈ ఉదయకాల సమయంలో మరి మీతో ఆయన మాట్లాడుచు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుడు మరి కొన్ని సందర్భాల్లో కొన్ని శ్రమలకు ఆయన అప్పగించిన, శోధనలకు అప్పగించిన ప్రియా దేవుని బిడ్డలారా, ఆ శోధనలకు, ఆ శ్రమలకు కొన్ని సందర్భాల్లో మనం చేసిన అతిక్రమాలు, దోషాలు, బలహీనతలే కారణమైతే వాటిని మనం వారికి తెలియపరుస్తూ, ఈ శ్రమలు నేను పొందుతూ ఉన్నానంటే ఇగో ఈ పరిస్థితులను బట్టే నా దేవుడు వీటికి అప్పగించాడు, వీటి నుండి ఏదో సమయంలో నాకు విడుదల ఇస్తాడు, కానీ నా దేవుడు ఖచ్చితమైన వాడు, ఆయన సత్యవంతుడు, ఆయన పాపాన్ని సహించలేని దేవుడు, ఆయన పరిశుద్ధతకు ప్రాముఖ్యతనిచ్చే దేవుడని చెప్పగలిగినటువంటి ఆత్మీయతను నీవు కలిగి, నీవు ఆ విధముగా నీ స్థితిని, మరి నిజస్థితిని ఒప్పుకుంటూ, నీ యొక్క అవిధేయత పరిస్థితిని ఒప్పుకుంటూ తెలియజేస్తూ, మరి నీ దేవుని గొప్పతనాన్ని సువార్త రూపంలో మరి నువ్వు తెలియపరుస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డ, దేవుడు 3 రకాలైనటువంటి మరి ప్రమాదాల నుండి ఆయన తప్పిస్తాను, కాపాడుతానని ఈ వాగ్దానము ద్వారా ఆయన
మాట్లాడుతున్నాడు. ఆనాడు ప్రియా దేవుని బిడ్డలారా, యూదుల్లో కొందరిని, ఇశ్రాయేలులో కొందరిని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఖడ్గము చేత కూలకుండాను, క్షామమునకు చావకుండాను, తెగులు తగలకుండాను వారిని మరి తప్పించి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మహిమ పొందడమే కాకుండా వారి ద్వారా ఆయన గొప్ప నామాన్ని బబులోనీయులకు తెలియపరుచుకొని మహిమ పొందిన దేవునిగా ఆయన ఉండినట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఎరిగి దేవుడు కొన్ని ప్రమాదాల నుండి కొన్ని కీడుకరమైన, హానికరమైన, ప్రాణాంతకమైన పరిస్థితుల్లోంచి మనల్ని తప్పించి మరి మనల్ని నడిపిస్తున్న ఆ ఉద్దేశాలను మనం ఎరిగి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా, ఆయన నామాన్ని ప్రకటించేవారిగా, ఆయన సాక్షులుగా జీవించేవారిగా అనేకులు మరి ఆ నిజదేవుడైన క్రీస్తుని విశ్వసించినట్లు ఒక అద్భుతమైనటువంటి సాక్షులుగా మనం ఆయన కృపలో వాడబడినట్లు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ వాగ్దానంలో ఉన్న ఈ ఆత్మీయ విషయాలను మనం తీసుకొని ఈ యొక్క వాగ్దాన ప్రకారమైన దేవుడు కోరే ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోదాం. అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తప్పించదను. 3 రకాలైనటువంటి మరి ప్రాణాంతకమైనటువంటి, కీడుకరమైనటువంటి వాటి నుండి నేను నిన్ను తప్పిస్తానని ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ దేవుడు ఏ రకమైన పరిస్థితుల నుంచి మనల్ని తప్పించి ఆయన వాడుకోబోతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన చిత్తములో మనం వాడబడుటకు మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అయ్యా నీ యొక్క వాక్యాల్లో ఉన్నటువంటి వాగ్దాన సంబంధమైన విషయాలున్న మరి దీవెనకరమైన విషయాలను మా ప్రియులకు తెలియపరుస్తూ వారిని ఈ విధంగా బలపరచుటలో ఈ వాగ్దాన పరిచర్య ద్వారా మమ్మల్ని వాడుకుంటూ మహిమ పొందుతున్న విధానమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాగ్దానపు మాటలు ఎవరైతే వింటున్నారో వారికి ఈ వాగ్దానపు మాటలు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత నీ బిడ్డలు తలపెట్టి ప్రతి కార్యాలు యేసుక్రీస్తు నామములో సఫలపరచమని దినమంతా మీ సన్నిధి మీ కాపుదల మెండుగా నిండుగా మా ఆత్మీయులకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని వాగ్దాన మాటలు విని ప్రార్థనలు ఏకీభించిన మా ఆత్మీయులకు ఈ దినమంతయు సదాకాలము తోడ నడిపించి కాపాడునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఉరుంతులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక, ఆమేన్, ఆమేన్.